నాకు పైసలు కావాలి. మళ్ళా పైసలా? అంగి జేబులో 200 ఉన్నాయి, 100 తీసుకొని పో. 40,000 కావాలి. ఏంది? ఏదో 400 అడిగినట్టు అడిగినరా? 40,000? కెమెరా కొనుక్కోనికి 40,000 తక్కువైనాయి. నువ్వు ఇస్తే నేను కొనుక్కుంటా. ఏంది, ఉన్న కెమెరాతో ఫోటోలు తీయరాదా? నీతో చదువుకున్న వాళ్ళందరూ ఫారెన్లో ఉద్యోగం చేస్తాను, నువ్వు మాత్రం రోడ్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నావు. సిగ్గుశరం ఉండాలరా పైసలు అడగ. నీకు పైసలు కావాలి నాన్న. నా దగ్గర లేవని చెప్తానే కదరా. గాడిద లెక్క పెరిగి కానీ బుద్ధి లేదు దీనికి. నేనేమన్నా లక్షలు అడిగినా కోట్లు అడిగినా ఏదో ఆస్తి మొత్తం అడిగినట్టు అట్లాంటివేంది నాన్న? నేను కూడా ఫోటోలు తీసి ఈవెంట్లు చేసి సంపాదించిన డబ్బు కొంచెం ఉంది కదా, దానికి ఇంకొన్ని పైసలు కలిపి ఇవ్వమంటున్నా అంతే. అట్లా కాకుండా నేనేమన్నా అందరి కొడుకులు లెక్క తాగి తందనాలు ఆడి ఇంటి మీద కొట్లాటలు తీసుకొస్తున్నానా? నాకు నచ్చిన ఫీల్డ్లో నేను ఎదగాలనుకుంటున్నా. కూసో కాక, కూసో. ఇప్పుడు ఎట్లున్నది కాకా? బానే ఉంది కాకా, మంచిగుండు కాకా. సరే నేను పోయిస్తా. సాయి, యాడిపోతుండో? ఏరందరూ యాడిపోయిండ్రు? అందరా? ఏంది బిడ్డ, ఏం జరిగింది? ఏం లేదు కాకా. మెసేజ్లు గిసేజ్లు అవసరం లేదమ్మా. మిస్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దిస్ ల్యాండ్ బిల్. మన కెమెరామెన్ ఉన్నాడు కదా అని పంపిస్తే 4 హాలీవుడ్ సీన్స్ తీసి పిచ్చెక్కిస్తా. నీ పేరు పాడు చేయాలనో నీ డబ్బులు పోగొట్టాలనో మేము ఈ సినిమా తీయలేదు కాకా. పేరుదేముంది బిడ్డ, 10 సంవత్సరాలు బొవ్వ పెట్టినోడు ఒక్క పూట బొవ్వ పెట్టకపోతే తిట్టుకునే లోకం ఇది. ఇక పైసలంటావా? ఎక్కువ ఉంటే వ్యసనం, తక్కువ ఉంటే విషం. ఎన్ని ఏడుస్తున్నావా? పిచ్చి పిల్ల, కన్నీళ్ళంటేనే నీళ్లు కాలంతో పాటు కరిగిపోతాయి. ఓక నా తోట అందరు ఉంటారనుకున్నా, ఇప్పుడెవ్వరు లేరు కాకా. నీ స్నేహితులమ్మా, అంటే నీ వెనక ఉండి నిన్ను నడిపించేవాళ్ళు. ఒక్కసారి పిలువు బిడ్డ, వస్తారు, నీకోసం వస్తారు. రారు కాకా. నువ్వు పిలువు బిడ్డ. కాకా ఎట్లున్నావు? కాకా, ఛాలెంజ్ ఎట్లనైనా గెలవాలని మీ మీద ప్రెజర్ పెట్టినా ఐఎమ్ సారీ. నేనిచ్చిన రాంగ్ గైడెన్స్ వల్లనే ఇదంతా జరిగిందిరా. నన్ను మాఫ్ చేయర్రా. సారీరా డీజే. సారీ సారీరా. 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 కాకా, అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇట్లా డల్ అయినవింది కాకా. కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా. బాగాలేంది మనసు కాకా, తెలుస్తోంది. అర్థం చేసుకునే మనసు నాకుంది కాకా. చెప్పు కాకా, ఏమైంది? మీ అందరికీ సురభి అంటే సినిమా థియేటర్ మాత్రమే, కానీ నాకు ఇది ప్రాణం. ప్రేమ గుర్తంటే తాజ్మహలే కాదు, సురభి కూడా. కాకా బంధాలు అనుబంధాలన్నీ సురభి ప్రతి అణువులో ఉన్నాయి. కాకాని సురభిని ఎవ్వరు విడదీయకూడదు. అభిలాష, ఏంటి అభిలాష ఆలోచిస్తున్నావు? మర్చిపోయావా
మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని నేను చెప్పలేదా? కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి అని నేను చెప్పలేదా? కమాన్, ఇప్పుడు నువ్వు 6 కొట్టే టైం వచ్చింది. రఫ్ ఆడించు, మెగా ఫ్యాన్స్ అంటే ఏంటో వాళ్ళకి నిరూపించు. మీ ఫ్రెండ్షిప్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. ఐకమత్యమే మహాబలం. నీ వెనక నేను ఉన్నాను. మీరే మా నమ్మకం. గో హెడ్. మెగాస్టార్ చిరంజీవి నీకు కూడా కనిపిస్తండా? తర్వాత కనిపిస్తలే గానీ నెక్స్ట్ ఏంది? రఫ్ ఆడిస్తా. దెబ్బకి దిమ్మ తిరిగే కథ ఒకటి రాయి పవన్. రాస్తా. రే డిజే, మంచి మ్యూజిక్ తోటి రెడీ ఉండ్రా. ఐఎమ్ ఎవర్ రెడీ. అమ్మడు లెట్స్ టు కుమ్ముడు. దుర్గా, నువ్వే యాక్టింగ్ చేయాలరా. యాక్టింగేగా, ఎర్రగా తీస్తా. చంపుదాం. మనం తీయాలనుకునే సినిమాని చూపించేటోడు కావాలి. అదిగో చూపించేటోడు వస్తుండు. నువ్వే కరెక్ట్ రా. రేయ్ గుద్దుతా రాన్రా, కొడతారా? నడవండి.